గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, నేను మీ సాయి మల్లేష్ మాట్లాడుతున్నాను. ముందుగా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి. అదేవిధంగా ఈరోజు వార్తల్లోని ముఖ్యాంశాలు తెలుసుకుందాం. ఈనాడు దినపత్రిక గ్రూప్ 4 ఎంపిక జాబితా వెల్లడి. 8084 ఉద్యోగాలకు అభ్యర్థుల ప్రకటన. ప్రభుత్వ యంత్రాంగంలో కీలకమైన 8180 గ్రూప్ 4 సర్వీసుల ఉద్యోగ నియామక ప్రక్రియను టీజీపీఎస్సీ పూర్తి చేసింది. మొత్తం 8084 ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థుల తుది జాబితాను గురువారం ప్రకటించింది. దాదాపు 2 ఏళ్ల పాటు కొనసాగిన ఈ నియామక ప్రక్రియలో కొలువులకు ఎంపికైన అభ్యర్థుల వివరాలను రాష్ట్ర స్థాయి, జిల్లా స్థాయిలో పోస్టుల కేటగిరీ వారీగా వెల్లడించింది. మొత్తం 59 పోస్టుల ఫలితాలను విత్ హెల్త్లో పెట్టామని, ఆయా కేటగిరీల్లో అభ్యర్థులు లేకపోవడంతో 37 ఖాళీలు భర్తీ కాలేదని టీజీపీఎస్సీ కార్యదర్శి డాక్టర్ నవీన్ నికోలస్ తెలిపారు. ఎంపికైన అభ్యర్థుల్లో ఎవరైనా తప్పుడు సమాచారం అందించినట్లు వెల్లడైతే వారి ఎంపికను రద్దు చేస్తామన్నారు. 2022 డిసెంబర్ 1 నుంచి రాష్ట్రంలో గ్రూప్ 4 సర్వీస్ ఉద్యోగాల కోసం 2022 డిసెంబర్ 1న ఉద్యోగ ప్రకటన 19/2022న వెలువడింది. అయితే ఇప్పుడు ఆ ఉద్యోగాల నియామకం అనేది ఇప్పుడు జరిగినట్టుగా ఉద్యోగాలకు అభ్యర్థుల ప్రకటన. గ్రూప్ 4 ఎంపిక జాబితా వెల్లడి. గ్రూప్ 4 ఎగ్జామ్ రాసి ఫలితాలు విడుదల అయినాక ఇప్పుడు ఆ అభ్యర్థుల నియామకం జరుగుతున్నట్టుగా చూసుకోవచ్చు. ఎంపిక జాబితా వెల్లడి, ఏ పోస్టుకు ఎవరు అనేది ఇక్కడ వెల్లడి చేసినట్టుగా చూసుకోవచ్చు. రాష్ట్ర ప్రభుత్వం 8084 ఉద్యోగాలకు అభ్యర్థుల ప్రకటన. ప్రభుత్వ యంత్రాంగంలో కీలకమైన 8180 గ్రూప్ 4 సర్వీసుల ఉద్యోగ నియామక ప్రక్రియను టీజీపీఎస్సీ పూర్తి చేసింది. మొత్తం 8084 ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థుల తుది జాబితాను గురువారం ప్రకటించింది. దాదాపు 2 ఏళ్ల పాటు కొనసాగిన ఈ నియామక ప్రక్రియలో కొలువులకు ఎంపికైన అభ్యర్థుల వివరాలను రాష్ట్ర స్థాయి, జిల్లా స్థాయిలో పోస్టుల కేటగిరీల వారీగా వెల్లడించింది. మొత్తం 59 పోస్టుల ఫలితాలను విత్ హెల్త్లో పెట్టామని, ఆయా కేటగిరీల్లో అభ్యర్థులు లేకపోవడంతో 37 ఖాళీలు భర్తీ కాలేదని టీజీపీఎస్సీ కార్యదర్శి డాక్టర్ నవీన్ నికోలస్ తెలిపారు. ఎంపికైన అభ్యర్థుల్లో ఎవరైనా తప్పుడు సమాచారం అందించినట్లు వెల్లడైతే వారి ఎంపికను రద్దు చేస్తామన్నారు. ఈ విధంగా 8189 పోస్టులు ప్రకటన విడుదల చేసినట్టుగా చూసుకోవచ్చు. ఈ విధంగా 39 పోస్టులకు మాత్రం ఇక్కడ అభ్యర్థులు లేకపోవడంతో అవి ఇంకా పెండింగ్లో ఉన్నట్టుగా తెలియజేశారు డాక్టర్ నవీన్ నికోలస్, టీజీపీఎస్సీ కార్యదర్శి డాక్టర్ నవీన్ నికోలస్. అయితే ఎవరైనా తప్పుడు సమాచారం ఇచ్చి, తప్పుడు పత్రాలు ఇచ్చి వాళ్ళు ఉద్యోగ సమాచారం అందించినట్లు వెల్లడైతే వారి ఎంపిక రద్దు చేస్తామని కూడా తెలియజేశారు. ఈ సందర్భంగా గురుకుల విద్యార్థులకు నాసిరకం అన్నం పెడితే జైలుకే. బాలల దినోత్సవ సభలో అధికారులకు సీఎం హెచ్చరిక. కులగణనపై అబద్ధపు ప్రచారాన్ని విద్యార్థులే తిప్పికొట్టాలని పిలుపు. రిజర్వేషన్ 50% మించి ఇవ్వాలంటే సర్వే అవసరమని వెల్లడి. అధికారం దూరమైందని కొందరు కుట్రలకు తెరలేపారని వ్యాఖ్య. ఎల్బీ స్టేడియంలో నిర్వహించిన బాలల దినోత్సవ సభలో ర్యాంప్పై నడుస్తూ చిన్నారులకు అభివాదం చేస్తున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పక్కన ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క, మంత్రి పొన్నం ప్రభాకర్. విధంగా గురుకుల విద్యార్థులకు నాసిరకం అన్నం పెడితే జైలుకే అన్నట్టుగా ఇక్కడ బాలల దినోత్సవం సందర్భంగా ఎల్బీ స్టేడియంలో నిర్వహించిన బాల దినోత్సవ సభలో ర్యాంప్పై నడుస్తూ విధంగా సమావేశంలో పాల్గొని సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడినట్టుగా చూసుకోవచ్చు. బాలల దినోత్సవం సందర్భంగా ఈ విధంగా గురుకుల విద్యార్థులకు నాసిరకం అన్నం పెడితే జైలుకు పంపిస్తామన్నట్టుగా ఆయన తెలియజేసినట్టుగా చూసుకోవచ్చు. ఈ విధంగా కులగణనపై అబద్ధ ప్రచారాన్ని విద్యార్థులే తిప్పికొట్టాలని ఆయన పిలుపునిచ్చినట్టుగా చూసుకోవచ్చు. రిజర్వేషన్ 50% మించి ఇవ్వాలంటే సర్వే అవసరమని వెల్లడి. అధికారం దూరమైందని కొందరు కుట్రలకు తెరలేపారని వ్యాఖ్య. ఈ విధంగా కులగణన చేపడితేనే ఈ విధంగా 50% రిజర్వేషన్ ఇవ్వడానికి వీలవుతుంది అన్నట్టుగా ఈ విధంగా కులగణన సర్వేని ఉద్దేశించి మాట్లాడేట్టుగా చూసుకోవచ్చు. ఈ విధంగా అధికారం కోల్పోయిన వారు కొంతమంది దాన్ని తప్పుదో పట్టిస్తున్నారు అన్నట్టుగా చెప్పుకొచ్చారు సీఎం రేవంత్ రెడ్డి. రాష్ట్రంలోని గురుకులాల్లో విద్యార్థులకు నాసిరకం భోజనం పెట్టినా, నాసిరకం సరుకులు సరఫరా చేసిన అధికారులు, కాంట్రాక్టర్లు ఊచలు లెక్క పెట్టాల్సిందే. కలుషిత ఆహారం పెట్టే వారిని జైలుకు పంపిస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హెచ్చరించారు. గురుకులాల్లోని భోజనంలో పురుగుల కారణంగా ఎంతోమంది పిల్లలు ఆసుపత్రుల పాలవుతున్నారని, ఆ దుస్థితి పోవాలంటే డైట్ ఛార్జీలను 40% పెంచామని, కాస్మెటిక్ ఛార్జీలను పెంచామని చెప్పారు. ఎల్బీ స్టేడియంలో గురువారం నిర్వహించిన బాలల దినోత్సవ సభకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. గత ఏడాది కాలంలో విద్యకు సంబంధించి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలపై ముద్రించిన
సావనీర్ను విడుదల చేశారు. అంగన్వాడీ విద్యార్థులకు ప్రత్యేకంగా ఏకరూప దుస్తులు ప్రియదర్శిని పుస్తకాన్ని ఆవిష్కరించారు. వాటర్ స్పోర్ట్స్లో విజేతలుగా నిలిచిన గురుకులాల విద్యార్థులు ముగ్గురుకు బహుమతులు అందజేశారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడారు. ఈ విధంగా ఎవరైతే గురుకుల విద్యార్థులకు నాసిరకం, అదేవిధంగా నాసిరకం అన్నం, ఆహారం, నాసిరకం దుస్తులు, అవసర వాళ్ళ వస్తువులు, నాసిరకం సరుకులు సరఫరా చేసినా వాళ్లకు ఊచలు లెక్క పెట్టాల్సిందే అన్నట్టుగా కఠిన చర్యలు తీసుకుంటాం అన్నట్టుగా సీఎం రేవంత్ రెడ్డి తెలియజేసినట్టుగా చూసుకోవచ్చు. ఈ విధంగా గురుకులాల్లో భోజనంలో పురుగుల కారణంగా ఎంతోమంది పిల్లలు ఆసుపత్రుల పాలైనారు అవుతున్నారు. ఆ దుస్థితి పోవాలంటే డైట్ ఛార్జీలను 40% పెంచామని, కాస్మెటిక్ ఛార్జీలను పెంచామని చెప్పారు. ఎల్బీ స్టేడియంలో నిర్వహించిన సభలో మాట్లాడినట్టుగా బాలల దినోత్సవం సందర్భంగా ఈ విధంగా మాట్లాడినట్టుగా చూసుకోవచ్చు. ఆయనలా నిజాం కూడా భూములను కట్టబెట్టలేదు. రంగారెడ్డి పూర్వ కలెక్టర్ అమోయ్ కుమార్ను ఉద్దేశించి హైకోర్టు వ్యాఖ్యలు. భూదాన్ భూములకు వారసత్వ ధృవీకరణ పత్రం జారీపై ఆగ్రహం. ఆరోపణలపై అధికారులు సమాధానం చెప్పాల్సిందేనని స్పష్టీకరణ. భూదాన్ భూములంటూ ఆర్డీఓ ఇచ్చిన ఉత్తర్వులను అప్పిలేట్ ట్రిబ్యునల్ అథారిటీ హోదాలో ధృవీకరించిన వ్యక్తే రంగారెడ్డి జిల్లా కలెక్టర్గా ఉన్నప్పుడు వారసత్వ ధృవీకరణ పత్రం జారీ చేయడంపై హైకోర్టు ఆశ్చర్యం వ్యక్తం చేసింది. రంగారెడ్డి జిల్లా గత కలెక్టర్ అమోయ్ కుమార్ను ఉద్దేశించి ఇప్పటికే పలు కేసులు ఎదుర్కొంటున్నట్లు పత్రికల్లో కథనాలు చూశామని, నిజాం కూడా భూములను అలా కట్టబెట్టలేదని వ్యాఖ్యానించింది. ఆనాడు భూములను దివాణి సర్ఫేకాజ్ పట్టాలు అనే 3 రకాలుగా గుర్తించిన నిజాంను అభినందించాలని పేర్కొంది. అధికారులపై ఆరోపణలు ఉన్నప్పుడు వారు కోర్టుకు సమాధానం చెప్పాల్సిందేనంటూ సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం సయ్యద్ యాకూబ్ కేసులో స్పష్టం చేసిందని హైకోర్టు తెలిపింది. భూదాన్ భూముల రక్షణకు అధికారులు చర్యలు తీసుకోకపోవడంపై అసంతృప్తి వ్యక్తం చేసింది. పేదల కోసం రామచంద్రారెడ్డి 300 ఎకరాలను ఇవ్వగా గతంలో ఉన్న భూదాన్ బోర్డుతో సహా అధికారులు అమ్ముకొని తినేశారని వ్యాఖ్యానించింది. తెలంగాణలో పేదలకు భూములను ఇచ్చిన ఎందరో గొప్పవాళ్ళు ఉన్నారని మాజీ ప్రధాని పివి నరసింహారావు ఈ విధంగా ఆయనలా నిజాం కూడా భూములను కట్టబెట్టలేదు అనే విధంగా రంగారెడ్డి జిల్లా కలెక్టర్ అమోయ్ కుమార్ను ఉద్దేశించి హైకోర్టు వ్యాఖ్యలు. ఈ విధంగా నిజాం పాలన కూడా ఈ విధంగా భూములను బదలాయించలేదన్నట్టుగా అప్పుడున్న నిబంధనలను మెచ్చుకోవచ్చు. ఈ ఉద్దేశాన్ని కలెక్టర్ చేసిన పనికి అప్పుడు నిజాం పాలనను మెచ్చుకోవచ్చు అన్నట్టుగా చెప్పుకొచ్చింది. ఆనాడు భూములను దివాణి సర్ఫేకాజ్ పట్టాలు అనే 3 రకాలుగా గుర్తించిన నిజాంను అభినందించాలని పేర్కొంది. అధికారులపై ఆరోపణలు ఉన్నప్పుడు వారి కోర్టుకు సమాధానం చెప్పాల్సిందేనంటూ సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం సయ్యద్ యాకూబ్ కేసులో స్పష్టం చేసిందని హైకోర్టు తెలిపింది. ఈ విధంగా భూములపై అవకతవకలు జరిగినప్పుడు అధికారులు సమాధానం చెప్పాలి అన్నట్టుగా ప్రభుత్వానికి ఈ విధంగా దానికి సంబంధించి ప్రభుత్వాన్ని దాంట్లో ఇన్వాల్వ్ అయిన అధికారులందరూ ఈ విధంగా అధికారులపై ఆరోపణలు ఉన్నప్పుడు వారు కోర్టుకు సమాధానం చెప్పాల్సిందేనంటే ఈ విధంగా అధికారులపై ఆరోపణలు ఉన్నాయో వాళ్ళు తప్పకుండా కోర్టుకు సమాధానం చెప్పాల్సిందేనంటే ఈ విధంగా సుప్రీంకోర్టులో ఒక కేసులో వెల్లడైనట్టుగా చూసుకోవచ్చు. ఆ విషయం హైకోర్టు తెలియజేసినట్టుగా చూసుకోవచ్చు. దీన్ని తీవ్రంగా కఠినంగా సీరియస్గా తీసుకొని దీని మీద కఠిన చర్యలు తీసుకోవాలన్నట్టుగా హైకోర్టు తెలియజేసినట్టుగా చూసుకోవచ్చు. అప్పుడు కలెక్టర్ అమోయ్ కుమార్ చేసిన దానికి ఈ విధంగా అప్పుడు ఎంతోమంది పేదలకు దానం చేసిన 100 ఎకరాలు దానం చేసారు. ఆ భూమిని ఈ విధంగా అన్యాయంగా వాళ్ళు ప్రైవేటు వ్యక్తులకు అమ్ముకుంటున్నారు అధికారులు అన్నట్టుగా హైకోర్టు ఆరోపిస్తుంది. ప్రజల దృష్టిని మళ్లించేందుకే బారస కాంగ్రెస్ కుట్ర. అవినీతి అసమర్థతలను కప్పిపుచ్చుకునే యత్నాలు. కాళేశ్వరం ఫోన్ ట్యాపింగ్లపై సిబిఐ దర్యాప్తు ఎందుకు కోరలేదో రేవంత్ రెడ్డి చెప్పాలి. కిషన్ రెడ్డి అవినీతి అసమర్థతలను కప్పిపుచ్చుకోవడానికే బారస కాంగ్రెస్ రాష్ట్రంలో లేని సమస్యలను సృష్టిస్తున్నాయని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ధ్వజమెత్తారు. విధంగా ప్రజల దృష్టిని మళ్లించేందుకే బారస కాంగ్రెస్ కుట్ర. అవినీతి అసమర్థతలను కప్పిపుచ్చుకునే యత్నాలు. కాళేశ్వరం ఫోన్ ట్యాపింగ్లపై సిబిఐ దర్యాప్తు ఎందుకు కోరలేదో రేవంత్ రెడ్డి చెప్పాలి. కిషన్ రెడ్డి విధంగా అవినీతి అసమర్థతలను కప్పిపుచ్చుకునే యత్నాలు. కాళేశ్వరం ఫోన్ ట్యాపింగ్లపై సిబిఐ దర్యాప్తు ఎందుకు కోరలేదో రేవంత్ రెడ్డి చెప్పాలన్నట్టుగా ఈ విధంగా బారస కాంగ్రెస్ కుట్ర. ప్రజల దృష్టిని మరలించేందుకే బారస కాంగ్రెస్ కుట్ర అన్నట్టుగా ఈ విధంగా కాళేశ్వరం ప్రాజెక్టు అదేవిధంగా ఫోన్ ట్యాపింగ్ వ్యవహారాలపై సిబిఐ దర్యాప్తు ఎందుకు జరపలేదు అని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నట్టుగా చూసుకోవచ్చు కిషన్ రెడ్డి. ఈ విధంగా అవినీతి అసమర్థతలను కప్పిపుచ్చుకోవడానికి బారస కాంగ్రెస్లు రాష్ట్రంలో లేని సమస్యలను సృష్టిస్తున్నాయని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ధ్వజమెత్తారు. ఈ విధంగా ఒకదానిపై చర్యలు తీసుకోకుండా ఇంకా విషయాలపై లేని సమస్యలను క్రియేట్ చేస్తున్నారన్నట్టుగా ప్రభుత్వాన్ని ఉద్దేశించి మాట్లాడినట్టుగా చూసుకోవచ్చు కిషన్ రెడ్డి. సూత్రధారులే లక్ష్యంగా దర్యాప్తు. లగచర్ల దాడి కేసులో కేటీఆర్ ప్రమేయం
ప్రమేయంపై ఆరా, పట్నం నరేందర్ రెడ్డి ఫోన్ చాటింగ్ల విశ్లేషణపై దృష్టి, మహేష్ భగవత్ ఆధ్వర్యంలో విచారణ కమిటీ ఏర్పాటు. వికారాబాద్ జిల్లా లగచర్లలో అధికారుల బృందంపై జరిగిన దాడి వెనుక ఉన్న అసలు సూత్రధారులను కనిపెట్టడంపై దృష్టి సారించిన పోలీస్ శాఖ దర్యాప్తును ముమ్మరం చేసింది. ఈ ఘటనపై పూర్తి స్థాయిలో వివరాలు తెలుసుకునేందుకు అదనపు డీజీపీ మహేష్ భగవత్తో విచారణ కమిటీని ఏర్పాటు చేసింది. ఈ విధంగా అదనపు డీజీపీ మహేష్ భగవత్తో విచారణ కమిటీని ఏర్పాటు చేసింది. పోలీస్ శాఖ మొత్తం మీద అదనపు డీజీపీ మహేష్ భగవత్తో విచారణ కమిషన్ ఏర్పాటు చేసినట్టుగా చూసుకోవచ్చు, కమిటీని ఏర్పాటు చేసినట్టుగా చూసుకోవచ్చు. ఈ విధంగా లగచర్లలో కలెక్టర్పై జరిగిన దాడిని, ఈ విధంగా అక్కడున్న అధికారులపై జరిగిన దాడిపై ఈ విధంగా ప్రభుత్వం ఒక పోలీస్ శాఖ ఒక కమిటీని ఏర్పాటు చేసి అదనపు డీజీపీ మహేష్ భగవత్ ఆధ్వర్యంలో కమిటీని ఏర్పాటు చేసి దాని మీద విచారణ జరుపుతున్నట్టుగా చూసుకోవచ్చు. సూత్రధారులు ఎవరు, దాని వెనుక ఎవరుండి నడిపించారు అదంతా అన్నట్టుగా ఇక్కడ దాని మీద విచారణ చేపడుతున్నట్టుగా చూసుకోవచ్చు ప్రభుత్వం ఆధ్వర్యంలో. ఒక్కసారి కాదు 100 సార్లైనా జైలుకు పోతా, పేద గిరిజన రైతుల కోసం ప్రభుత్వంపై పోరాడతా, ఈనాడు ఈటీవీతో మాజీ మంత్రి కేటీఆర్. నేను పేద గిరిజన రైతుల కోసం ఒక్కసారి కాదు 100 సార్లైనా జైలుకు పోతా, తెలంగాణ ఉద్యమంలో జైలుకు పోయిన చరిత్ర నాది, ఈ ప్రభుత్వ దాష్టికానికి నిర్వాకాలకు వ్యతిరేకంగా మళ్ళీ వెళ్ళడానికి సిద్ధంగా ఉన్న అక్రమ కేసు బనాయించి ఏదో ఒకటి చేసి ఇరికించాలనుకుంటే నాకేమీ అభ్యంతరం లేదు అని భారత కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ స్పష్టం చేశారు. విధంగా నేను పేద గిరిజన రైతుల కోసం ఒక్కసారి కాదు 100 సార్లైనా జైలుకు పోతా అన్నట్టుగా కేటీఆర్ మాట్లాడుకొస్తున్నారు. తెలంగాణ ఉద్యమంలో జైలుకు పోయిన చరిత్ర నాది, ఈ ప్రభుత్వ దాష్టికానికి నిర్వాకాలకు వ్యతిరేకంగా మళ్ళీ వెళ్ళడానికి సిద్ధంగా ఉన్న అక్రమ కేసు బనాయించి ఏదో ఒకటి చేసి ఇరికించాలనుకుంటే నాకేమీ అభ్యంతరం లేదు అని భారత కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ స్పష్టం చేశారు. ఈ విధంగా పేద గిరిజన రైతుల కోసం ఒక్కసారి కాదు 100 సార్లైనా జైలుకు పోతా, ఈ విధంగా తెలంగాణ ఉద్యమంలో జైలుకు పోయిన చరిత్ర నాది, ఇప్పుడు అనవసరమైన కేసులు ఇరికించి జైలుకు పంపిస్తే నాకేం అభ్యంతరం లేదు, జైలుకు వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నా అన్నట్టుగా చెప్పుకొస్తారు కేటీఆర్. ఈ విధంగా లగచర్ల దాడిపై ప్రధాన సూత్రధారిగా కేటీఆర్ ఉన్నారని ఆరోపిస్తున్న ప్రభుత్వం దీనిపై ఇక్కడ ప్రభుత్వాన్ని ఉద్దేశించి మాట్లాడుతున్నట్టుగా చూసుకోవచ్చు కేటీఆర్. కాంప్లాన్ జైడిస్ వెల్నెస్ 80% మరింత క్వాంటిటీ, కాంప్లాన్ యొక్క ₹5 ప్యాక్లో పొందండి 80% ఎక్కువ క్వాంటిటీ. కాంప్లాన్ విత్ పవర్ ఆఫ్ 100% మిల్క్ ప్రోటీన్ ఫర్ ₹5 అంట. ప్రో గ్రోత్ న్యూట్రియంట్స్ 100% మిల్క్ ప్రోటీన్, 18 grams రిచ్ చాక్లెట్ ఫ్లేవర్. ₹18 లేదా ₹5 అందిస్తాం అన్నట్టుగా ప్రో గ్రోత్ న్యూట్రియంట్స్ 100% మిల్క్ ప్రోటీన్ యాడ్ ఇవ్వడం జరిగింది. గొప్పదనం అంతర్గతంగా ఉంటుంది, మీరు గమ్యస్థానానికి కాకుండా ప్రయాణానికి విలువ ఇవ్వడం అది అరుదైనది, అది ప్లాటినం. ప్రతి అడుగు అంచలమైన నిబద్ధతను ప్రతిబింబచేసే ముందున్న ప్రయాణాన్ని అంకితభావంతో చేయడం గొప్పతనంగా నిర్వచించబడుతుంది. ప్లాటినం యొక్క సహించే దృఢత్వం మరియు ఎప్పటికీ వెన్నతగ్గని తెల్లదనం ఈ నాణ్యతకు పర్ఫెక్ట్ స్వరూపం, దీనిని నిజంగా అరుదుగా చేస్తుంది. ఐకాన్ MS ధోని సంతకం ఈ ప్లాటినం కలెక్షన్ ప్రయాణాన్ని స్వీకరించే విలువను గుర్తించే అరుదైన లక్షణానికి ప్రతీక. MS ధోని సంతకం ఎడిషన్ మెన్ ఆఫ్ ప్లాటినం ఎక్స్క్లూజివ్ అవైలబుల్ ఎట్ GRT జ్యువెలర్స్. PT 950 కోసం చూడండి. ప్రామాణికత మరియు స్వచ్ఛతకు చిహ్నమైన 95% స్వచ్ఛత గల ప్లాటినంకు హామీ. ఖచ్చితమైన బైబ్యాక్ కోసం మీ ప్లాటినం సర్టిఫికేట్ను అడగండి. డిస్కవర్ ద న్యూ కలెక్షన్ ఎట్ ఏ స్టోర్ నియరెస్ట్ టు యూ. ఎక్స్ప్లోర్ www.grtjewels.com. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, పుడుచ్చేరి, కర్ణాటక, సింగపూర్. ఈ విధంగా షాప్ ఆన్లైన్ ఎట్ www.grtjewels.com. షాప్ ఫ్రమ్ ద కంఫర్ట్ ఆఫ్ యువర్ హోమ్. ఈ విధంగా GRT జ్యువెలర్స్ వారు యాడ్ ఇవ్వడం జరిగింది. ధోని సంతకం ఉంటుందంట. MS ధోని సంతకం ఎడిషన్ అని యాడ్ ఇవ్వడం జరిగింది. ఓకే ఫ్రెండ్స్, ఈరోజు వార్తల్లోని ముఖ్యాంశాలు తెలుసుకోవడం జరిగింది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.